హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అండ్ ఈ వీడియోలో మనము ఎయిర్ కార్డ్ సిరీస్లో డే 2 ఏమేం ప్లేసెస్ తిరిగామో దీంట్లో చూసేస్తాము రండి. మేము సెకండ్ డే రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి పక్కనే ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. అక్కడ నుంచి ఆ రోజంతా తిరగడానికి ఒక ఆటోని హైర్ చేసుకున్నామండి. ఆ రోజు ఆటోలో తిరిగినందుకు మాకు 2000 అయ్యింది. ఇంకా క్యాబ్ లేకపోతే కార్స్ తీసుకొని తిరగాలంటే ఇంకెంత అమౌంట్ అవుతుందో మీరే ఆలోచించుకోండి. అండ్ అప్పుడప్పుడు ఆటోస్లో తిరగడం కూడా బాగుంటుంది. ఈ క్లైమేట్కి చిన్నగా వర్షం పడుతూ ఉంటే ఆటోలో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది, హెడేక్ అనేది లేకుండా ఉంటుంది మనకు, ఎయిర్ అనేది ఫ్రీగా ఉంటే. అండ్ అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉన్నింది, అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ స్టార్టింగ్ ఏదో టెంపుల్ ఉన్నింది, దాని నుంచి కొంచెం పైకి వెళ్ళంగానే మనం వ్యూ పాయింట్ అనేది రీచ్ అవుతాము. ఇది మేము స్టే చేసిన రూమ్కి కొంచెం దగ్గరలో ఉన్నింది కాబట్టి ఫస్ట్ దీన్ని కవర్ చేసుకున్నాము. వన్స్ అక్కడికి రీచ్ అవ్వంగానే అక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇన్స్టెంట్ ఫోటో అనేది, ఫస్ట్ ఇదే కనిపించింది నాకు. ఈ మధ్య ఈ ఇన్స్టెంట్ ఫోటో అనేది ప్రతి టూరిస్ట్ ప్లేస్లలో కానీ వెకేషన్స్ దగ్గర కానీ ఎక్కువ ఉన్నాయి. ఫొటోస్ మనకి ఇన్స్టెంట్గా తీసిస్తారు. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, 350, 400, 800 ఇలా ఉంది. 4x6 సైజ్ ఫోటో కావాలంటే స్టార్టింగ్ 50 రూపీస్. ఈ మధ్య మనము ఈ జనరేషన్లో ఫొటోస్ అనేది తీసుకోవడం చాలా తక్కువ అయిపోయింది, అంతా డిజిటల్గా మనము సేవ్ చేసుకుంటున్నాం. బట్ నాకైతే పర్సనల్గా ఫొటోస్ అంటే చాలా ఇష్టం అండి. సో మేము అక్కడ ఒక ఫోటో తీసుకున్నాము. అండ్ ఇంతమంది జనాలు ఉంటారని నేను అనుకోలేదు. మేబీ హాలిడేస్ వల్ల అనుకుంటాను, జనాలు బాగా ఎక్కువ ఉన్నారు. క్రౌడెడ్ ఏరియాలో అంత కంఫర్ట్గా ఉండదు, బట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ గ్రీనరీ చూసారా ఎంత బాగుందో. ఎక్కడి నుంచి చూసినా మనకు ఎక్కడో ఒక దగ్గర హౌసెస్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫారెస్ట్ ఏరియా అంతా. అక్కడ బెలూన్స్ ఉంటే కొంచెంసేపు బెలూన్స్ కూడా మేము షూట్ చేసాము. అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ వ్యూ పాయింట్ అయిన పగోడా వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఇక్కడ కూడా ఫుల్ క్రౌడెడ్ ఉన్నింది. అండ్ ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది చాలా హైట్లో ఉన్నిందనమాట ఈ వ్యూ అనేది. చూసారా క్లైమేట్ ఎంత బాగుందో, ఆ క్లౌడ్స్ కానీ వెదర్ కానీ చల్లటి గాలి వస్తుంటే చాలా బాగుంది. అక్కడ పొగలాగుంది కదా, ఏదో సంథింగ్ అక్కడ రిపేర్స్ లాగా, అంటే లైక్ మౌంటైన్ రిపేర్స్ లాగా ఏదో జరుగుతూ ఉంది. సో అదనమాట పొగ అక్కడ. ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం పెద్దగా ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ వ్యూ, గ్రీనరీ, చల్లటి గాలి ఇలాగా. కాకపోతే ఆ రోజు బై లక్ మాకు ఎక్కువ రైన్ అనేది లేకుండా ఉన్నిందనమాట. అండ్ ఈ పక్కనే స్వీట్ కార్న్ కానీ టాయ్స్ కానీ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఫొటోస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మేము ఫొటోస్ తీసుకున్నాము. అండ్ మా బాబు వచ్చేమో టాయ్స్ తీసుకున్నాడు. ఇక్కడ చూడండి హౌసెస్ మనకు ఎంత బాగా కనిపిస్తున్నాయో. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఆ క్లైమేట్ కూడా, ఇక్కడున్న వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటుందండి. నాకు అనిపిస్తుంది వీళ్ళు చాలా హెల్తీగా ఉంటారని, పొల్యూషన్కి దూరంగా. లైక్ మనకి టౌన్స్లో, సిటీస్లో కానీ మనకి హోటల్స్, రెస్టారెంట్స్, జంక్ ఫుడ్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనము కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. అనవసరంగా మనం ఏమేమో కొనేస్తాం, ఏమేమో తినేస్తాం, హెల్త్ పాడైపోతాయి, డబ్బులు వేస్ట్ చేసుకుంటాము. సో వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటారు. అండ్ అక్కడ నుంచి పీకు పార్క్ వెళ్ళాము. ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇన్ దిస్ వీడియో. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పావ్ పెట్ అనేది ఒక సెంటర్ ఉంది. దానికి ఎంట్రన్స్ టికెట్ 300 రూపీస్ పర్ 2 పర్సన్స్. కిడ్స్కి అయితే ఫ్రీ, బట్ టికెట్ తీసుకుంటేనే, లైక్ పేరెంట్స్ తీసుకుంటే కిడ్స్ని అలౌ చేస్తారనమాట.
సో అక్కడ మేము టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే బయట మనం ఫుట్వేర్ అనేది వదిలేయాలి. అండ్ వాళ్ళు మనకి కొంచెం పెడిగ్రీ అనేది ఇస్తారు ఆ పప్పీస్కి ఫీడ్ చేయడానికి. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎంత క్యూట్గా ఉన్నాయో డాగ్స్ అనేటివి, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే టికెట్ ఎఫోర్డ్ చేయగలరో వాళ్ళు లోపలికి వస్తున్నారు. ఎందుకు టికెట్ వేస్ట్ అనుకున్న వాళ్ళు బయట నిల్చుకొని చూస్తూ ఉన్నారు. మాకు కూడా 2 డాగ్స్ ఉన్నాయి, రౌడీ బ్రౌనీ అని చెప్పి. బిఫోర్ మ్యారేజ్ నేను వాటిలో టైం ఎక్కువ స్పెండ్ చేశాను. ఇక్కడ చూసారా ఈ కేజ్లో ఉండేటివి ఫర్ సేల్ అనమాట. లైక్ 15K, 25K, 30K ఇలాగా సేల్ చేస్తూ ఉన్నారు. రౌడీ బ్రౌనీని అయితే నేను ఎక్కువ మిస్ అవుతూ ఉంటాను. ఆఫ్టర్ మ్యారేజ్ నేను వేరే దగ్గర ఉండడము, అవి మా బ్రదర్ దగ్గర హైదరాబాద్లో ఉండడం, నేను చాలా మిస్ అవుతూ ఉంటాను వాటిని. అది పెట్స్ని పెంచిన వాళ్ళకి, పెట్స్ లవర్కి ఆ ఫీలింగ్ తెలుస్తుంది. అవి కూడా అంటే వీటిలానే చాలా క్యూట్గా ఎంత బాగుంటాయో. ఇవి చూసారా నాటీగా క్యూట్గా. చాలాసేపు వాటిని ప్యాంపరింగ్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ మాకు టైం ఇక్కడే సరిపోయింది. ఎంత బాగా ఆడుకుంటున్నాయో కదా. పెట్స్తో ఉంటే మనకు పీస్ ఆఫ్ మైండ్ అనేది బాగుంటుందండి. అండ్ ఇక్కడ ఫ్లోర్ కూడా వాళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. లైక్ ఎక్కడంటే అక్కడ డర్టీగా లేకుండా ఆల్మోస్ట్ క్లీన్గా నీట్గా ఉన్నింది. కాబట్టి మేము కింద కూర్చొని చాలాసేపు ఆడుకున్నాము. అవి మన దగ్గర ఫుడ్ చూసి మన దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయి. మనం కూర్చుంటే వచ్చి ఒళ్ళో కూర్చుంటున్నాయి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మా వియాన్ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశాడో వీటిల్ని. అండ్ అక్కడ నుంచి ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేసి కొంచెంసేపు ఇంకో ప్లేస్కి వెళ్దామని చెప్పి వచ్చామన్నమాట బయటికి. అక్కడ నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఆస్ట్రిచ్ ఉన్నాయి. వీటిని కూడా ఫీడ్ చేసాము మేము. అతను ఆస్ట్రిచెస్ని మెయింటైన్ చేసే అతను మనకు ఫుడ్ అనేది ఇస్తాడు. మనం చేతిలో పెట్టుకుంటే అది వచ్చి తింటుంది. నేను అడిగాను ఇదేమన్నా పొడుస్తారా అని. లేదు అవి చాలా ఫ్రెండ్లీ అన్నారు. వాటికి అలవాటు అయిపోయినాయి. ఫస్ట్ భయపడ్డాను కానీ దాని తర్వాత చాలా బాగా అనిపించింది. అండ్ మా బాబుకి కూడా అడిగాడు మమ్మీ నేను ఫీడ్ చేస్తాను అని. సో మా బాబుకి ఇస్తూ ఉన్నాను నేను. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ లైక్ హార్స్, ఆస్ట్రిచ్, పప్పీస్ అండ్ దెన్ కొన్ని హెన్స్, బర్డ్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇంకో దగ్గర కూడా డాగ్స్ అనేటివి ఉన్నాయి. అండ్ ఇది ఒక జేసీపీ పార్క్ అనమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకొని ఇక్కడ పిల్లలకి ఒక 1/2 అవర్ టైం ఇస్తారు వాళ్ళు జేసీపీతో ఆడుకునేదానికి. ప్రతిదీ టికెటే అనమాట. అండ్ అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్లో లాస్ట్కి వస్తే ఇక్కడ ఒక ఎంట్రన్స్ అని ఉంటుంది. ఈ ఎంట్రన్స్ నుంచి మనము లోపలికి వెళ్ళంగానే ప్యారెట్స్కి ఫీడ్ చేసే ప్లేస్ అనమాట ఇది. సో ఇక్కడికి రాగానే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మనకు. ఏమని అంటే ఏదైనా హెయిర్ క్లిప్స్, ఫ్లవర్స్ ఇట్లాంటివి ఉంటే తీసేయమని, ఎందుకంటే అవి గుచ్చుకుంటాయని. ఇక్కడ లిక్విడ్ ఉంది కదా వైలెట్ కలర్లో, లైక్ పర్పుల్ కలర్, అండ్ దాంట్లోంచి మనము వెళ్ళాలన్నమాట. అది శానిటైజ్ అనమాట. సో మన వల్ల వాటికి డిసీజ్ రాకుండా ఆ లిక్విడ్ ఉంటుంది. ఇది చూడండి ఎంత పెద్దదిగా ఉందో లోపల. ఇక్కడ ఒక లేడీ ఉంది కదా, ఈమె వచ్చిన వాళ్ళందరికీ కొంచెము సన్ఫ్లవర్ సీడ్స్ అనేది ఇస్తుంది ఆ ప్యారెట్స్ని ఫీడ్ చేయడానికి. మనం దాన్ని చేతిలో పెట్టుకొని పైకి ఎత్తుకుంటే అవి వచ్చి మన చేతి మీద వాళ్తాయి అన్నమాట. నాకైతే ఆల్మోస్ట్ 10 minutes టైం పట్టింది ఒక ప్యారెట్ వచ్చి వాళ్డానికి. చాలాసేపు వెయిట్ చేసాము. లక్ ఉంటే వెంటనే వచ్చేస్తున్నాయి, లేకపోతే చాలామంది డిసప్పాయింట్ అయ్యి అట్లానే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూసారా ఆ మీద ఎంత బాగా వచ్చి వాలిందో. ఈ అన్న దగ్గర అయితే 2-3 ఉన్నాయన్నమాట. సో అతని దగ్గర నుంచి ఒకటి నా దగ్గరకు వచ్చింది.
అసలు ఆ కలర్ ఎంత వైబ్రెంట్గా ఉందో కదా. వియాన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇది సన్ఫ్లవర్ సీడ్స్ని సపరేట్ చేసుకొని చాలా బాగా తిని ఆ తొక్కును అనేది సపరేట్ చేసేసి పక్కన పెట్టేస్తూ ఉందన్నమాట. అండ్ మా బాబుకి ఇట్లాంటి ప్లేసెస్కి తీసుకొని వస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మామూలుగా పిల్లలు అనేవాళ్ళు విసిగిస్తూ ఇరిటేషన్గా ఉంటారు, కానీ మా బాబు అలా కాదండి. మా బాబు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. బయట ఈ ఫుడ్ కావాలి, ఈ ప్లేస్ వద్దు, ఇక్కడికి వెళ్ళను, నాకు ఇది భయం వేస్తుంది, ఇట్లాగ అన్నదనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో మాకు కూడా అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందుకే మేము కూడా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. అండ్ దీనికి టికెట్ అనేది ఆల్రెడీ ఎంట్రన్స్ టికెట్లోనే వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. ఇక్కడ చూసారా మకావ్, ఇది అతను మన చేతికి ఇస్తున్నాడు ఫోటో తీసుకునేదానికి. అండ్ అక్కడ నుంచి ఇంకో దాంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇంకో వెరైటీ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి. వీటికి ఇక్కడ పపాయా ఫీడ్ చేస్తున్నాం. ముందు దాంట్లో వచ్చేమో మనం సన్ఫ్లవర్ సీడ్స్ ఫీడ్ చేసాము. అండ్ ఇక్కడైతే పపాయా అనమాట. ఇవైతే చాలాసేపు రాలేదు, లాస్ట్కి ఒక్కటి వచ్చిందనమాట నా దగ్గరికి, ఒక బ్లాక్ కలర్ది. చూసేదానికి అన్ని బొమ్మల్లాగా ఉన్నాయి, లైక్ కార్టూన్లో ఉండేటివి లేదా డ్రాయింగ్స్లో ఉంటాయి కదా, అంత కలర్, అంత వైబ్రెంట్గా, అంత బ్రైట్గా చాలా బాగున్నాయి. ఇది చూసారా వచ్చింది పపాయా కోసము. వీళ్ళకి అంటూ వీళ్ళు మళ్ళీ సపరేట్గా ఫీడ్ చేయరనమాట. ఇవే అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యే వేలో మనకి ఎక్వేరియంస్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, నేను చూపిస్తాను చూడండి. ఈ గోల్డెన్ ఫిష్ చూడండి, ఇది ఒక చెట్టు మీద, ఆకు మీద నిద్రపోతూ ఉంది, చెట్టుకుండే ఆకు మీద. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి దీన్ని క్యాప్చర్ చేశాను. అండ్ దాని నుంచి బయటకు రాగానే మా బాబు జేసీపీతో కొంచెంసేపు ఆడుకున్నాడు. ఆ పక్కనే కోయ్ ఫిష్ది పాండ్ ఉంది. దీనికి ఎంట్రన్స్ టికెట్ 200, 4 మెంబర్స్ వెళ్ళచ్చు. సో మేము 200 పే చేసి మేము ముగ్గురము వచ్చాము. పిల్లలకి ఎక్కడన్నా ఫ్రీయే. ఇక్కడ కూడా వాళ్ళు పెడిగ్రీ టైప్లో ఇచ్చారనమాట కోయ్ ఫిష్కి ఫీడ్ చేయడానికి. ఇక్కడైతే మేము ఒక ½ అన్ అవర్ ఉన్నాము. మాకు చాలా సరదాగా అనిపించింది ఇక్కడ. అవి ఫుడ్ కోసము ఎంత బాగా దగ్గరకు వస్తున్నాయో, అసలు వాటిని టచ్ చేస్తే చాలా స్మూత్గా ఉన్నింది. అండ్ అవి కరవడము అట్లా ఏం లేదనమాట. చాలాసేపు ఇక్కడ ఆడుకున్నాము. మా బాబు అయితే నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఫిషెస్ కావాలి అని చెప్పి ఆ నీళ్ళల్లో హ్యాండ్స్ పెడుతూ ఆడుకుంటూ ఉన్నాడు. ఎన్ని ఉన్నాయో కదండి, మేబీ ఒక 100 ఉంటాయేమో. ఇది 2 సైడ్స్ ఉన్నాయి, ఇటువైపు ఒకటి, ఇంకో సైడ్ ఇంకో పార్ట్ ఉంది, మధ్యలో ఒక బ్రిడ్జ్ కనెక్షన్ ఉందన్నమాట. సో చాలా ఉన్నాయి అక్కడ ఫిషెస్ అనేటివి. అవన్నీ ఫుడ్ కోసం మన దగ్గరకు వస్తున్నాయి. మనం రాగానే ఫుడ్ కోసము ఫుడ్ ఇస్తారని చెప్పి దగ్గరకు వస్తున్నాయి. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. అంటే అండి పీకు పార్క్. అక్కడ నుంచి మేము చర్చ్కి వెళ్ళాము, సాక్రెడ్ హార్ట్ చర్చ్కి వెళ్ళాము అన్నమాట. ఇక్కడ ఏంటంటే చర్చెస్ ఎక్కువ ఉన్నాయి. తమిళనాడు సైడ్ కానీ కేరళ సైడ్ కానీ చర్చెస్ ఎక్కువ ఉంటాయి. క్యాథలిక్స్ ఎక్కువ మంది ఉంటారనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము ప్రతి ఒక్క ట్రిప్లో ఒక్క చర్చ్ అన్న ఖచ్చితంగా విజిట్ చేస్తాము. రండి కొంచెం ప్రేయర్ చేసుకున్నాము. ఎంతన్నా చర్చికి రాగానే ఆ సైలెన్స్, ఆ మెయింటెనెన్స్ కానీ ఎంత బాగుంటుందో. నిశ్శబ్దంగా కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని కావాల్సిన ప్రేయర్ అంతా మనము చేసుకొని హ్యాపీగా మంచి బ్లెస్సింగ్స్తో బయటకు రావచ్చు. మంచి వైబ్ అనేది వస్తుంది అన్నమాట.
అందుకే మేము ప్రతి ట్రిప్లోనూ ఖచ్చితంగా చర్చ్ అనేది విజిట్ చేస్తాము. అండ్ అక్కడ నుంచి మేము రోజ్ గార్డెన్కి వచ్చాము. ఇది మోర్ లైక్ పార్క్ అనమాట. ఎందుకంటే ఇది ఎగ్జిట్ ఒక వైపు ఇచ్చారు, ఎంట్రన్స్ ఒక వైపు ఇచ్చారు. సో ఎగ్జిట్ అయితే ఎంట్రన్స్ అయితే ఎగ్జిట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ నడవాల్సిందే. అందుకే నేను అన్నాను పార్క్ అని, గార్డెన్ కాకుండా. లైక్ కానీ ఎక్కువ ఫ్లవర్స్ అయితే లేవు, చెట్లు తప్ప. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ఏరియాని స్కిప్ చేయడం బెటరు. ఇక్కడ కూడా ఫొటోస్ తీస్తున్నారు చూడండి. ఎక్కడ చూసినా సేమ్ గ్రీనరీ, సేమ్ ఫొటోస్ అనమాట. ఒక్క దగ్గర తీసుకోండి చాలు, అన్ని దగ్గరలో తీసుకుంటే మోసపోతారు. అండ్ అక్కడ ఒక వే వేశారు, ఆ వేలో నడుచుకుంటూ వెళ్ళాము. చూసారా ఎంత పెద్ద పార్కో ఇది, గార్డెను ఎంత లాంగ్ ఉందో చూడండి. మేము అసలు అక్కడ ఒక 5 మినిట్స్ కన్నా ఎక్కువ స్టే చేయలేము. ఎంత త్వరగా బయటకు వెళ్ళిపోతే అంత టైం సేవ్ చేసుకోవచ్చు అని వచ్చేసాము. అండ్ అది లేడీస్ సీట్ అనమాట. ఇక్కడ 3 సీట్స్ ఉన్నాయి. లేడీస్ సీట్ ఒకటి, జెంట్స్ సీట్ ఒకటి, చిల్డ్రన్స్ సీట్ ఒకటి. ఇది లేడీస్ సీట్. ఇక అన్ని వ్యూసే అనమాట. లైక్ పార్క్ కానీ ఇట్లా ఏం లేవు. ఏదన్నా స్టాచ్యూస్ కానీ అలా ఏం లేదనమాట. ఎక్కడ నిల్చుకున్నా మనకు వ్యూ మాత్రమే కనిపిస్తుంది. లైక్ మౌంటైన్స్, హిల్ స్టేషను. సో అక్కడ ఒక 5 మినిట్స్ ఉన్నాము. అక్కడ నుంచి కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే మనకు స్టెప్స్ వస్తాయన్నమాట. ఈ స్టెప్స్ అనేది జెంట్స్ సీట్కి వెళ్ళే వేలో ఉంటుంది. వచ్చినందుకు అన్నీ విజిట్ చేయాలి, అన్నీ కవర్ చేయాలి కాబట్టి ఇంకా నడవాల్సి వచ్చింది. నాకైతే ఈ ప్లేస్ అయ్యో ఎందుకు వచ్చామా అనిపించింది. మీరు పెద్దవాళ్ళు ఉంటే మాత్రం స్కిప్ చేయొచ్చు. చూసారా, ఇదే అండి జెంట్స్ సీటు. వ్యూ చూస్తే ఇక్కడ నుంచి చాలా బాగునింది నాకు, ఎందుకంటే ఇది చాలా హైట్లో ఉన్నిందనమాట. పదండి చూద్దాము ఎంత హైట్లో ఉందో. వావ్, ఆసమ్గా ఉంది కదా క్లైమేట్. ఆ క్లౌడ్స్ ఎంత బాగుందో కదా. అండ్ దాని నుంచి ఎగ్జిట్ అయ్యి బయటకు రాగానే ఇక్కడ ఒక నర్సరీ ఉన్నిందనమాట. అక్కడ ప్లాంట్స్ చూసాము. ఈ ప్లాంట్స్ బై చేద్దాం అనుకున్నాం, కానీ ఇంటికి వచ్చే లోపల అవి వాడిపోతాయేమో అని చెప్పి. అండ్ అక్కడ నుంచి రూమ్కి రీచ్ అయ్యే లోపల 6 అయింది. ఇట్స్ బెటర్ మీరు ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్తే 6 లోపల రూమ్కి వచ్చేయండి. ఎందుకంటే ఆ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. మార్నింగ్ అంతా మంచిగానే ఉన్నింది, నైట్ అయితే సడన్గా రైన్ వచ్చిందనమాట. అండ్ ఆ చీకటికి మనం ఏ వేలో వెళ్తామో తెలీదు. ఇక్కడ మనము గూగుల్ మ్యాప్ని నమ్ముకునేదానికి అస్సలు లేదనమాట. హిల్ స్టేషన్ కాబట్టి రాంగ్ రూట్లో తీసుకొని వెళ్ళిపోద్ది, సేఫ్టీ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ డే రోజ్ గార్డెన్ చూపించాను కదా లాస్ట్ వీడియోలో, దాని ఆపోజిట్లో బోటింగ్కి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసము వేచి ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and share with all your friends. Thank you for watching.